వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మీ క్లాస్ లైఫ్ వెళ్ళింది అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే అవర్ బ్యాచ్ ఇస్ ఎస్కెట్ బ్యాచ్. ఏంట్రా గండంగా ఇక్కడంతా గండం గట్టెక్కి అవసరానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో. 95% పీపుల్ అది ఉంటే 5% పీపుల్ క్రియేటివ్గా ఉంటారు. మిగతా 95% పీపుల్ యూజ్ అండ్ త్రో ఎనీవే. ఎనీ సంస్థ అవసరం అనుకుంటే ఎంతైనా వాడుకుంటే, అనవసరం ఉంటే వాడి తగ్గట్టు వాడు మారుతాడు. అంటే అలాంటి వాళ్ళకి దేవుడు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తాడు? కర్మ అనేది ఒకటి రిఫ్యూజ్ అయి ఉంటుంది. మనం ఒక మనిషికి మంచి చేసినప్పుడు ఆ మనిషి మనకు తెలియనప్పుడు ఆ వివిధ రూపాల్లో ఆ మంచి అనేది జనరేట్ అవుతుంది. కావాలని మంచి వాళ్ళలాగా నటిస్తూ పైన ఒకలాగా ఉంటూ లోపల ఇంకోలాగా ఉన్న వాళ్ళ కర్మలు ఎలా రిజల్ట్ అవుతాయి? అలానే రిజల్ట్ అవుతాయి. ఎక్కడైనా జాబ్ సేఫ్టీ, ఇప్పుడు 1,20,000 కింద మిస్టేక్ జరుగుతుంది, వాడి రెస్పాన్సిబిలిటీ ఆ మిస్టేక్ని పట్టించుకోవడం ఉంది. వాడు పట్టించుకోకుండా వేరే వాళ్ళకి వస్తే వాడి జాబ్ సేఫ్టీ వాడు చూసుకుంటున్నాడు అంతే. నాకు డ్యామేజ్ కాకుండా, వాడికి డ్యామేజ్ కాకుండా, ఎటు డ్యామేజ్ కాకుండా. ఎందుకంటే హయ్యర్ అథారిటీస్కి వెళ్తే హయ్యర్ అథారిటీస్ వాళ్ళు ఊరుకోరుగా, ఖచ్చితంగా బండి తీస్తారుగా. హయ్యర్ అథారిటీస్ అనేవాళ్ళు ఊరుకోరు, ఖచ్చితంగా బెండ్ తీస్తారు. ఒక మనిషి బాగున్నాడు, ఒక మనిషి బాగాలే అంటే 24 hours ఒక మనిషి హ్యాపీగా ఉంటే తన ఫేస్లో తన ఉన్న హ్యాపీనెస్ తన ఫేస్ చెప్తుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాడ్నెస్ అనేది వస్తుంది. కర్మ అనేది అలానే రిటర్న్ రిఫ్యూజ్ అవుతుంటుంది. కర్మ బ్యాక్ సైడ్ దేవుడు ఉండి అందరినీ చూస్తుంటాడు. పైనుండి దేవుడు ఎవరికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో దేవుడు వాడికి ఆ టైంకి అటువంటి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అటువంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు దేవుడు. సో కర్మ అనేది మనం ఎటు చూసినా తప్పించుకోలేనిది కర్మ చేతుల్లో. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మనం మంచి చేసినా ఆ త్రిబుల్లో వస్తుంది, చెడు చేసినా మోర్ దెన్ టైంలో వస్తుంది కర్మ చెడు అని. సో కర్మ బాధ నుంచి మనం ఎవరైనా తప్పించుకోలేము. పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ ఏంటమ్మా ఫోన్ చేయాలని తెలియక 4 సార్లు అంత మంచోడు లేడు, ఏంటి అంత మంచోడు ఇంకోటి లేడు, నువ్వు నటిస్తున్నావు. నీ వెనకాల ఉన్న పెయిన్ నీకు తెలుస్తుందా? ఇంట్లో పడే ప్రాబ్లమ్స్ పెయిన్స్ తెలుస్తున్నాయి తెలియట్లేదు, తెలుస్తున్నాయి కదా. ఒకడు ఉన్నాడు, నిన్న నాకు ఫోన్ చేసి 200 అమౌంట్ అడిగాడు. నేను ఎందుకు ఇస్తాను 200 అమౌంట్? నేను ఇవ్వాలి పోన్నా. ఎందుకంటే నా తమ్ముడిని నేను చూసుకోవడానికి నేను బాయ్స్ హాస్టల్ నుంచి షిఫ్ట్ అయిపోయాను. అంటే అలా అనుకోకండి, తమ్ముడికి క్యాన్సర్ వచ్చింది పాపం. అది అపోలో ట్రీట్మెంట్ మా తమ్ముడికి సాంగ్ పడలేదు అనుకుంటా. ఆ సాంగ్ పడక మళ్ళీ సెకండ్ టైం డిసెంబర్ నెలలో ఇంకోసారి వస్తే మేము బయట ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇప్పుడు ప్లూఫై అయ్యాడు మనిషి. బాగా రికవర్ అయ్యాడు, అప్పటికిప్పటికి చాలా రికవర్ అయ్యాడు. ఫస్ట్ టైం వాడికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే 100 kgs నుంచి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యేసరికి 60కి వచ్చాడు. 60 నుంచి సడన్గా 56కి వెళ్ళిపోయాడు. 56 ఒక్కసారి. మళ్ళీ మా తమ్ముడికి ఎందుకో డౌట్ వచ్చి వేరే తమ ఫ్రెండ్ ద్వారా ఒకసారి ట్రై చేయన్నారు. ట్రై చేస్తే నెక్స్ట్ ఫస్ట్ బస్కోతారానికి వెళ్ళాం. బస్కోతారాలో మా తమ్ముడు వేరే వాళ్ళు డాక్టర్ దగ్గర చూపెట్టుకున్నాడు. ఏ వ్యాధి అంటే ఆయన చూస్తే ఈయన చూడ్డు, అంటే వీళ్ళు చూస్తే వాళ్ళు చూడరంట. అప్పుడు మా తమ్ముడు వచ్చి ఇక్కడ సిటిజన్లో నాకు 6 months టైమింగ్, నీకు 6 కీమోస్ ఉంటాయి. 6 కీమోస్ తర్వాత యూ బికమ్ ఏ వెరీ గుడ్ హెల్తీ మ్యాన్. ఇది కనుక రిటర్న్ అవుతే నీ అమౌంట్ నీకు త్రిబుల్లో నేను పే చేస్తాను డాక్టర్. ఇట్స్ మై ఛాలెంజ్. వాడన్నాడు 2 kgsకి నౌ ఈజ్ వెయిట్ ఈజ్ 62 kgs. 6 kgs అబ్బా అంటే తిరిగాడు. ఇంత తినేవాడు, ఇప్పుడు ఇంత తిన్నాడు. అంటే ఇక్కడ అపోలో వాళ్ళని నేను తప్పట్టట్లే. అపోలో ట్రీట్మెంట్ అనేది ఎక్కడో రాంగ్ బేసెస్లో అపోలో ట్రీట్మెంట్ మా తమ్ముడికి అయ్యింది. కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి, ఆ మిస్టేక్స్ మనం ఏం చేయలేం. నౌ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకా 3 కీమోస్, 2 కీమోస్ అయ్యాయి, 4 కీమోస్ ఉన్నాయి. ఎంత 4 కీమోస్ ఉన్నాయంటే అంత 4 కీమోస్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ అనేది మాకు ఫ్యామిలీ జీన్స్తో ఉంది. మా నాన్నమ్మకి క్యాన్సరు, మా 3 అత్తయ్యలు పోయారు. అంటే మా 2 అత్తయ్యలు, మా అమ్మమ్మకి క్యాన్సర్, వాళ్ళు క్యాన్సర్తోనే పోయారు. మొత్తము 3 క్యాన్సర్తోనే పోయారు, 4 క్యాన్సర్తోనే పోయారు. మా తమ్ముడికి అది ఎర్లీ స్టేజెస్లో బయటపడింది. మేము అలా అని చెప్పి మేము ఎవరికి ఎటువంటి హాని అపకారం చేయలేము. మేము అందరికీ అందరూ మంచి చేస్తాం.
ఇంత కష్టంలో నేనున్నా ఒకడు నన్ను 100 రూపాయలు అడిగినా వాడికి 100 చెప్తాను, 100 అంటే నా ఫ్రెండ్ దగ్గర అయినా 100 రూపాయలు అప్పు చేసేసి నా జీతం అడిగినా వాడికి ఇస్తాను నేను తిరిగి డబ్బు. అది నా క్యారెక్టర్. ఎందుకంటే ఒకప్పుడు నేను ఫుల్గా దాన ధర్మాలు చేశా. అది ఒక స్టేజెస్లో వెళ్ళాలిందంటే ఇంకోలాగా వెళ్ళింది. ఇప్పుడు 35 ఇయర్స్కి కరెక్ట్ కాదుగా, మనం సేవింగ్స్లో ఉండాలి కదా అని చెప్పి కొంచెం సేవింగ్స్లోకి ఎంటర్ అయ్యాను నేను. కర్మ ఫలితం. నువ్వు మంచోళ్ళలాగా నటిస్తే నీకే బొక్క, గ్యారంటీగా రిటర్న్ రిఫ్లెక్స్ అవుద్ది. కాదు స్ట్రైట్గా ఉండు. ఎవడైనా నీ దగ్గర వచ్చినప్పుడు బాబు బాబు నేను హెల్ప్ చేయలేను, నన్ను నా దగ్గరికి రావు. నేను హెల్ప్ చేయలేను కరెక్టే. మొన్న ఒక అబ్బాయి నన్ను అడిగాడు, బాబు ఇది కాదు నీకు ఇంత బడ్జెట్ అయింది, నాకు ఇంత అప్పు ఉంది, ఇంత అప్పుల్లో నీకు నేను డబ్బు ఇవ్వాలి ఇవ్వదన్నా. సరే అడిగాడు, వేసాడు. మొత్తం అతనికి పెట్టిన డబ్బు ప్రతి స్క్రీన్ షాట్ అతనికి పెట్టాడు. ప్రతి స్క్రీన్ షాట్ చూస్తే ఇంతే. ఒక అబ్బాయి అన్న నాకు 1000 కావాలంటే ఒకసారి నా అప్పటికి ఇచ్చా, తిరిగి ఇస్తే అతనికి ఇచ్చేసాను అమౌంట్. నెక్స్ట్ అన్న కావాలంటే మళ్ళీ అదే సార్ అప్పటికి ఇచ్చాను, అప్పటికి ఇచ్చి నేను తిరిగి ఇచ్చాను. ఆ అబ్బాయి నాకు ఇప్పటివరకు ఇవ్వలే అమౌంట్ 500 రూపీస్. నేనున్న కష్టాలు ఉన్నా కూడా నేను 500 రూపీస్ అవుట్లో అప్పటికి ఇచ్చాను. నేను తిరిగి నా జీతం పడి వెంటనే ఆ సార్కి నేను ఇచ్చేసాను అమౌంట్. ఇప్పటివరకు అతను నాకు 1 రూపీ కూడా నాకు పే చేయడు. ఇస్తాను నేను, నాకు 2 days ఇస్తా, 3 daysలో ఇస్తా, ఎటు పోతా అన్నాడు. 150,000 ఎట్టి పిల్లల్నేమో వచ్చి మాస్టర్ మైండ్ స్కూల్లో జాయిన్ చేశానంట. 150,000 ఎట్టి 150,000 ఇచ్చినప్పుడు నా 500 నాకు తిరిగి ఇచ్చేవచ్చుగా. నేను అప్పు చేసి ఇచ్చింది కదా అది. నా బ్రతికేంటో మీకు తెలుసా? రోడ్డు మీద ఎవడైనా కమ్మించడం, రోడ్డు మీద ఒకడు రోడ్డు మీద కమ్మిస్తే ఆకలితో 30 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ వాడి చేతుల్లో పెడతాను ఆకలితో ఉంటే. అది నా క్యారెక్టర్. అలా అని చెప్పి నేను నా గొప్ప గురించి నేను చెప్పుకోవట్లే. ఈ దాన ధర్మాలు కూడా ఇప్పుడు నేను లిమిట్ చేశాను. ఎంత లిమిట్ చేసుకున్నా అంటే అంత లిమిట్ చేసుకున్నాను. ఇప్పుడు మా అవసరానికి మా ఖర్చులుకున్న డబ్బులకి నేను ఎవరిని కించపరచాలని వీడియో చేయట్లే, ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. వీటిలో ఏ ఒక్కరిని కించపరచాలని అవమానించాల్సిన ఈ వీడియో నేను చేయట్లేదు. నాకైన ఇన్సిడెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట చెప్పుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని తెలపండి. కర్మతో మాత్రం ఆడద్దు, అదే కర్మ రిటర్న్ యూటే వస్తుంది. కాకపోతే ఆ కర్మ రిటర్న్ అవడం కాస్త టైం పట్టుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనమోతు, సర్వే సృష్టి సుఖనమోతు. జై జవాన్ జై కిసాన్. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై.